ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రముఖ వ్యాపారవేత్త కలిదింది సత్యనారాయణరాజు అన్నారు. జీడిపిక్కల పరిశ్రమ యాజమాన్యం మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ కాకినాడలో జరిగింది. కోటనంతూరు మండలం ప్రైమరీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి వ్యాపారవేత్త వెంకట కృష్ణారావును పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా వెంకట కృష్ణారావు మాట్లాడుతూ పేదవారి పట్ల మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తింపు రావాలని అన్నారు. ఎమ్మెల్యే గారు, అలాగే మాజీ ఆర్థిక మంత్రులైనటువంటి యనమల రామకృష్ణుడు గారు, అలాగే యనమల దివ్య గారు ఆశీస్సులతో నేను ఈ స్థానానికి గత సంవత్సరం క్రితం తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఎంతో విశేషమైన కృషి చేశారని చెప్పి భావించి, ఇంకా పార్టీకి నీ సేవలు అవసరమని చెప్పి భావించి ఈరోజు ఒక మంచి బాధ్యత, సేవా కార్యక్రమం అంటే అన్ని రకాలుగానూ సేవ చేయొచ్చు, కానీ ఆరోగ్యపరంగా ప్రతి మనిషికి కూడా ఆరోగ్యపరంగా సేవ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మన కోటనందూరు మండలం అధ్యక్షులైనటువంటి గాడి రాజబాబు గారికి, వారికి కూడా నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి ఇచ్చినందుకు, నాకు బాధ్యత పెంచినందుకు, పార్టీ పట్ల ఎంతో విధేయత కనబరుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు సుమారు 42 సంవత్సరాలు పూర్తయింది. మన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆయన పార్టీలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు, అలాగే మాజీ ఆర్థిక మంత్రులైన